హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఈ వీడియోలో మా పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిన తర్వాత నా డే రొటీన్ అయితే మీకు చూపిస్తున్నాను. పిల్లలిద్దరు వెళ్ళిన తర్వాత బయట ఒకసారి అయితే తుడిచేస్తున్నానండి. పిల్లలు వెళ్ళిన తర్వాత వెంటనే తుడవకూడదండి. ఒక్క 10 నిమిషాలైనా సరే గ్యాప్ తీసుకొని మనం అప్పుడు చీపురుతో ఇల్లు అనేది తుడవాలంట. అంతేగాని పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే తుడవడం వంటివి అస్సలు చేయకూడదు. ఆల్రెడీ మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ ఇల్లు తుడుస్తానండి. కాకపోతే మళ్ళీ ఏంటంటే పిల్లలు ఉన్నంతసేపు ఎంత మనం తుడిచినా ఇల్లులా ఉండదు కదా. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకొకసారి మళ్ళీ తుడుచుకుంటాను ఇల్లు, అలానే బయట. ఈ మాప్ వచ్చేసి ఓన్లీ బయట వరకే యూస్ చేస్తానండి. ఇంట్లోకి అయితే ఇది యూస్ చేయను. ఇంట్లోకి ఇంకొకటి వాడుతున్నాను అనమాట, కొత్తది. ఇది పాతగా అయిపోయిందని చెప్పేసి వేస్ట్గా పడేయడం ఎందుకని బయట మాప్ పెట్టుకోవడానికి అవుతుందని ఉంచేశాను. బయట దీంతో మాప్ అయితే పెట్టుకుంటున్నాను. మళ్ళీ బయట పెట్టింది ఇంట్లోకి అయితే మరి వాడట్లేదండి. ఎందుకంటే మనం బయట ఇంట్లోకి ఒకటే వాడితే ఆ మాప్ అనేది త్వరగా నల్లగా అయిపోతుంది. ఎందుకంటే బయట ఎక్కువ డస్ట్ అయితే ఉంటుంది కదా. పైన వాళ్ళు ఎక్కి తొక్కుతూ ఉంటారు కదా. మన ముందే పైన వాళ్ళు వెళ్ళారనుకోండి, వాళ్ళ కాళ్ళతో ఇంకా డస్ట్ అనేది వస్తూ ఉంటుంది. మళ్ళీ ఇంట్లో యూస్ చేసిన మాపు బయట యూస్ చేసామనుకోండి, మాపు అనేది నల్లగా అయిపోతూ ఉంటుంది. దాని మీద ఎక్కువ డస్ట్ కూడా ఉంటుంది. సో నేనైతే ఇంకా బయట మాపు వేరేగా పెట్టేశాను. ఇంట్లో కొత్తదైతే వాడుతున్నాను. ముందు ఏం చేసేదాన్ని అంటే ముందు మామూలుగా కడిగేసేదాన్ని అండి. తర్వాత ఒక క్లాత్తో ఒత్తేసేదాన్ని, అంతే తప్ప ఇంట్లో మాపు బయట అయితే యూస్ చేసేదాన్ని కాదు. ఇంకా బయట మాప్ పెట్టేసిన తర్వాత గుమ్మానికి ముగ్గులు అయితే పెట్టేస్తున్నాను. నేను ఫ్రైడే రోజు అలానే ట్యూస్డే రోజు ఏంటంటే పిల్లల కంటే ముందే లేచేసి ఈ పనులన్నీ చేసుకుంటానండి. కానీ డైలీ అలా లేగాలి అంటే లేవలేం కదండి పిల్లలతోటి. సో మిగతా రోజులు ఏంటంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇలా ప్రశాంతంగా చేసుకుంటాను. కాకపోతే ఖచ్చితంగా రోజు గుమ్మానికి అలానే ఇంటి ముందు ముగ్గు అయితే ఖచ్చితంగా వేసుకుంటానండి. ఓన్లీ శుక్రవారం అలానే మంగళవారం మాత్రం కొంచెం ఎర్లీగా లేస్తాను. రోజు లేకాలంటే అస్సలు అవ్వదండి. నైట్ పిల్లలతోటి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, చిన్నపిల్లలు. మళ్ళీ మార్నింగ్ లేచి ఇవన్నీ పెట్టుకుంటే వాళ్ళకి లంచ్ బాక్స్ అనేది అరేంజ్ చేయలేము. నేనైతే ఇంకా మిగతా డేస్లో అయితే వాళ్ళు వెళ్ళిన తర్వాత చేసుకుంటానండి. ఇంటి ముందు చిన్న ముగ్గు అయినా ఖచ్చితంగా ఉండాలండి. అలానే గుమ్మానికి కూడా ముగ్గులు ఉండడం వల్ల ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్స్ అయితే బయట నుంచే స్టార్ట్ అవుతాయి. ఎవరైనా మన ఇంటి ఎంట్రన్స్ బయట నుండి ఎవరైనా చూసినా, లేకపోతే మన ఇంటికి ఎవరైనా సడన్గా వచ్చినా ఫస్ట్ గుమ్మం అనేది బాగుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక మంచి ఇంప్రెషన్ అయితే ఉంటుందండి. అలానే డైలీ గుమ్మానికి అలానే ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం మన మీద ఉంటుంది అని అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు. ఊర్ల సైడ్ కూడా అండి ఖచ్చితంగా డైలీ ఈవినింగ్ 6 o'clock ఇలా గుమ్మానికి ముగ్గులు అయితే పెట్టేస్తారు మా అత్తయ్య వాళ్ళు. మనం ఆ టైం అప్పుడైతే ఇక్కడ పెట్టలేం కదండి సిటీల్లో, ఎందుకంటే అందులో పిల్లలు ఉంటారు కాబట్టి పెట్టినా సరే గుమ్మానికి ముగ్గులు అస్సలు ఉంచారు. అందుకని ఏంటంటే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అయినా సరే గుమ్మానికి బొట్లు అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. అలానే ఇంటి ముందు మనం ఓన్లీ చాక్ పీస్తో ముగ్గు వేసి విడిచిపెట్టకుండా చిన్న పిండి ముగ్గు అయినా ఖచ్చితంగా వేయాలండి. పిండి ముగ్గు వేయడం వల్ల ఏంటంటే చీమలు అలానే చిన్న చిన్న పురుగులు అనేవి ఆ పిండి దగ్గరికి వచ్చేసి ఆ పిండి అయితే తింటూ ఉంటాయి. వాటికి అది ఒక ఆహారం అన్నమాట. అందుకే మన ఊర్ల సైడ్ కూడా మీరు గమనించే ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళు పిండి ముగ్గే వేస్తారండి. చాక్ పీస్ అయితే అస్సలు యూజ్ చేయరు. మనం డైలీ పెద్ద పెద్ద ముగ్గులు అయితే ఇలా ముగ్గు పిండితో అయితే అస్సలు వేయలేము. కాకపోతే చిన్న ముగ్గైనా సరే ముగ్గు పిండితో అయితే తులసం దగ్గర అయినా, లేదు అంటే ఇలా ఒక చిన్న ముగ్గు వేసేసి చాక్ పీస్తో వేసేసి తర్వాత ముగ్గు పిండి అయినా దాని మీద వేసినా పర్లేదండి. ఆ చీమలు అలానే చిన్న చిన్న పురుగులు ఇలాంటివి ఆ ముగ్గు పిండి దగ్గరికి వచ్చేసి ముగ్గు పిండి తిని వాటి కడుపు అయితే నింపుకుంటాయి. వాటికి ఎలాంటి ఆహార కొరత అయితే ఉండదండి మనం ముగ్గు పిండితో ముగ్గు వేయడం వల్ల. ఇంకా ఇల్లు కూడా ఇలా నీట్గా సర్దేసుకున్నాను. పిల్లలు ఉన్నప్పుడు ఇల్లులా ఉండదండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం నీట్గా ఇలా సర్దుకోవాల్సిందే. ఇంకా తర్వాత దీపారాధన అయితే చేసుకున్నాను. దీపారాధన అయితే నేను వీడియో తీయనండి, ఎందుకంటే దీపారాధన చేసేటప్పుడు వీడియోస్ తీస్తే మన కాన్సన్ట్రేషన్ అంతా ఇంకా దేవుడి మీద అయితే ఉండదండి. వీడియో సరిగ్గా వచ్చిందా లేదా అని వీడియోస్ మీదే ఉంటుంది. ఇంకా నేనైతే దీపారాధన చేసేటప్పుడు పెద్దగా వీడియోస్ అయితే తీయను.
ఇంటి మొత్తం ఇలా ధూప్ స్టిక్తో ధూపం అయితే ఇచ్చేసి ఇంకా దేవుడిని అయితే మొక్కుకున్నానండి. ఇంకా అలానే మార్నింగ్ టిఫిన్ వచ్చేసి దోశ వేశాను, అలానే పల్లీ చట్నీ చేశానండి. ఇంకా దోశ ఏం చూపిస్తామని చెప్పేసి వీడియో అయితే షూట్ చేయలేదు. డైలీ దోశ ఇంకా రెసిపీస్ అంటే మా పిల్లలు దోశ ఇడ్లీ తప్ప పెద్దగా ఇంకేం తినరండి మార్నింగ్. అలానే లంచ్ బాక్స్లోకి నేను బీట్రూట్ రైస్ అయితే చేసి పెట్టేశాను. ఇంకా వెజల్స్ అన్నీ ఇంకా క్లీన్ చేసేసుకుంటున్నాను నేను కూడా టిఫిన్ చేసేసి. మనకి పిల్లలు వెళ్ళిపోయినా సరే ఖాళీ అయితే అస్సలు ఉండదండి, పని అనేది ఉంటూనే ఉంటుంది. వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళతో బిజీగా ఉంటాము. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంటిని నీట్గా క్లీన్ చేసుకున్నప్పటికీ మనకి సరిపోతుందన్నమాట ఆ డే అయితే. మన ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా కొన్ని అలవాట్లు అయితే ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలండి. లేచిన వెంటనే ఫస్ట్ విండోస్ అలానే డోర్స్ అనేవి ఓపెన్ చేసేయాలన్నమాట. నైట్ అంతా మనం క్లోజ్ చేసి ఉంచుతాం కదండి, మనం అలా ఓపెన్ చేయడం వల్ల ఏంటంటే స్వచ్ఛమైన గాలి బయట నుంచి ఇంట్లోకి అయితే వస్తుంది. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట మార్నింగ్ గాలి. ఆ విషయం అందరికీ తెలిసిందే. సో పొద్దున్న లేచిన వెంటనే ఆ పని అయితే ఖచ్చితంగా చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక బెడ్రూమ్ తప్ప మిగతా రూమ్స్ అన్నీ నేనైతే తుడిచేస్తానండి. ఎందుకంటే బెడ్రూమ్లో నేను లేచినప్పటికీ పిల్లలైతే ఇంకా పడుకునే ఉంటారు. సో బెడ్రూమ్ అయితే క్లీన్ చేయను, కిచెన్ హాల్ అయితే క్లీన్ చేసేస్తాను. అలానే బయట కూడా ఒకసారి తుడిచేస్తాను. నెక్స్ట్ అలానే వెంటనే ఇంకా వాళ్ళ కోసం వంట అయితే స్టార్ట్ చేసేస్తానండి. తర్వాత పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బెడ్రూమ్ అయితే నీట్గా సర్దుకుంటాను. బెడ్ నీట్గా సర్దితే ఇంకా బెడ్రూమ్ అంతా నీట్గా ఉంటుందండి. ఇంకా ఆ డేలో మళ్ళీ ఈవినింగ్ వరకు మనకి బెడ్రూమ్ పని అయితే ఉండదు. నెక్స్ట్ హాల్, పిల్లలు ఏంటంటే హాల్లో ఎక్కువగా ఉంటారు మార్నింగ్ టైంలో. సో ఇంకా అక్కడ ఇక్కడ అన్నీ పడేస్తూ ఉంటారు, గ్లాసెస్ కానీ వాళ్ళ టాయ్స్ కానీ. అవన్నీ ఏంటంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత నీట్గా సర్దేసుకుంటాను, వాటి ప్లేస్లో పెట్టేస్తానండి. అప్పుడు ఏంటంటే మనకి హాల్ అయితే నీట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కిచెన్ అండి. కిచెన్లో ఉన్న వెజల్స్ అనేవి ఎక్కువసేపు అలా పెట్టేయకుండా ఇప్పుడు వెజల్స్ అప్పుడు క్లీన్ చేసేస్తే చాలు. జస్ట్ ఒక 5-10 నిమిషాల్లో మనకి ఓపిక పడితే చాలండి, కిచెన్లో పని అంతా అయిపోతుంది. వెజల్స్ అన్నీ క్లీన్ చేసేసి ఒక బ్రష్తో క్లీన్ చేసేస్తే సింక్ అయితే నీట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ అండి. స్టవ్ అనేది వంట అంతా అయిపోయిన తర్వాత ఒకసారి క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. మనం మార్నింగ్ హడావిడిలో ఖచ్చితంగా స్టవ్ అయితే అంత నీట్గా మెయింటైన్ చేస్తూ ఉండలేము. అలా అని చెప్పేసి అలా విడిచిపెట్టకుండా వెంటనే ఇంకా సింక్లో వెజల్స్ క్లీన్ చేసిన తర్వాత వెంటనే స్టవ్ అయితే ఇలా ఒక క్లాత్ తుడిచేయాలండి. ఏవైనా పడ్డాయి అనుకోండి, అలా మరకలు ఉంచేస్తే అవి గట్టిగా అయిపోయి తర్వాత క్లీనింగ్ చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా సింక్ పని అయిపోయిన తర్వాత స్టవ్ కూడా నీట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. స్టవ్ అలానే స్టీల్ బర్నర్స్ ఇవన్నీ నీట్గా ఉన్నాయా లేదనేది చూసుకోవాలండి. అవి ఏమైనా నీట్గా లేకపోతే వెంటనే క్లీన్ చేసేసుకోవాలి. అంటే ఏదైనా పొంగినా చేసినా అలా విడిచిపెట్టేయకూడదు. అలా విడిచిపెడితే అవి ఎండిపోతాయి. అవి ఎండిపోయిన తర్వాత క్లీనింగ్ చేయాలంటే మళ్ళీ స్టీల్ స్క్రబ్బర్ పెట్టి రుద్దాలండి. అంతవరకు తెచ్చుకోకుండా ఏదైనా పొంగింది అనుకోండి వెంటనే ఒక క్లాత్ తుడిచేసుకుంటే స్టవ్ అనేది తర్వాత డీప్ క్లీనింగ్ అయితే అవసరం ఉండదు, పైన క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా అలానే ముగ్గు అయితే నీట్గా పెట్టేసుకున్నాను. ఎందుకంటే నైట్ పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదు. నాకు స్టవ్ దగ్గర ముగ్గు ఉంటేనే మంచిగా అనిపిస్తుందండి. అంటే ఆ ప్లేస్ అంతా చూడడానికి నీట్గా ఉంటుంది. ఇంకా నైట్ కుదరలేదు అని చెప్పేసి ఇప్పుడు చిన్న ముగ్గు అయితే పెట్టేశాను. స్టవ్ మీద అలానే కిచెన్ కౌంటర్ టాప్ మీద ముగ్గు కనుక పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కనుక ఇప్పటివరకు అలవాటు లేకపోతే ఇప్పటి నుంచైనా సరే అలవాటు చేసుకోండి. మీకే ఒక మంచి ఫీలింగ్ అయితే ఉంటుందండి. ఆ ప్లేస్ చూడగానే వంట చేయాలి అనే ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మ్యాక్సిమం నైటే పెట్టుకోవడానికే చూడండి. నైట్ ముగ్గు వేసుకోవడం వల్ల ఏంటంటే మార్నింగ్కి మనకి కిచెన్లోకి రాగానే ఒక పాజిటివ్ వైబ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ కుదరలేదు అనుకోండి, అంటే నైట్ పెట్టడం మర్చిపోతే మార్నింగ్ పిల్లల కోసం లంచ్ బాక్స్ అలానే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాం కదండి, అవన్నీ ఫినిష్ అయిన తర్వాత స్టవ్ అయితే ఒకసారి క్లీన్ చేస్తాం కదా, అలాంటప్పుడైనా సరే స్టవ్ మీద అలానే కిచెన్ కౌంటర్ టాప్ మీద చిన్న ముగ్గు వేసుకోండి. ఆ రోజంతా ఈవినింగ్ వరకు మళ్ళీ మనకి వంట పని అయితే ఉండదు కదండి. ఉన్నా సరే మార్నింగ్ అంతా హడావిడి అయితే ఉండదు కాబట్టి స్టవ్ అయితే నీట్గా ఉంటుంది.
ఇక్కడ నేను ఈ చిన్న జాడీలో మనీ ప్లాంట్ అయితే పెట్టేసి 2 డేస్కి అయితే వాటర్ అయితే చేంజ్ చేస్తూ ఉంటాను. ఇలా స్టవ్ దగ్గర మూలకైతే పెట్టానండి. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టిప్ అయితే మీకు చెప్తున్నానండి. ఈ వీడియో ఎవరైనా చూస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. చాలామందికి పీరియడ్స్ వస్తే చాలండి స్టమక్ పెయిన్ అయితే వస్తూ ఉంటుంది. నాకు కూడా మ్యారేజ్కి ముందు స్టమక్ పెయిన్ వచ్చేది, చాలా అంటే చాలా వచ్చేదండి. ఫస్ట్ డే అయితే, సెకండ్ డే అయితే లైట్గా ఉండేది. అప్పుడు ఈ డ్రింక్ అయితే ఒక 2 డేస్ ఖచ్చితంగా తాగేదానండి. ఫస్ట్ డే అలానే సెకండ్ డే. కొన్ని వాటర్ని హీట్ చేసుకోవాలి, మరి ఎక్కువ బాయిల్ చేయవలసిన అవసరం లేదు. లైట్గా బాయిల్ చేసుకొని తర్వాత అందులో చిటికెడు పసుపు, అలానే హాఫ్ లెమన్ని తీసుకొని కొంచెం పిండేసి తర్వాత ఇందులో కొంచెం తేనె వేసేసి మూడింటిని మిక్స్ చేసి కనుక తాగితే ఇన్స్టెంట్ రిలీఫ్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. మరీ పూర్తిగా తగ్గిపోతుంది అని నేను చెప్పాను, కాకపోతే రిలీఫ్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. మీకు వర్కౌట్ అయిందా లేదా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. పీరియడ్స్ టైంలో స్టమక్ పెయిన్ రావడం ఇంకా కామన్ మన లేడీస్కి. అలా వచ్చినప్పుడు ఈ డ్రింక్ అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. అలానే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్.